మరొక నృత్యంతో మా చిన్నారులు
పెద్దలందరినీ స్వాగతం పలుకుతారు. మన అందరి కర్తవ్యం. తెలుగు నేలకు సుదూరంలో ఉన్న తెలుగు భాషా సంస్కృతిని, దాని కీర్తి బావుటాలను దిగ్గిదంతాల వరకు వ్యాపింప చేయాలన్న మీ అందరి కృషికి మా వందనాలు. అందరికీ నమస్కారం. ఈనాటి సభా కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు సగౌరవంగా హెచ్ఎం గారు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం మీ హర్షధ్వానాలతో.
సురేంద్ర బాబు గారు, రాధా గారు దంపతులను సగౌరవంగా ఎక్స్ జడ్పీ చైర్పర్సన్ శ్రీ ఈదర హరిబాబు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రావినవతల గ్రామ సర్పంచ్ శ్రీమతి చాట్ల విజయవేణి గారిని దామా వెంకట సుబ్బయ్య మాస్టర్ గారి వయస్సు 95 సంవత్సరాలు. స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీకృష్ణ గారు. హర్షధ్వానాలు. శ్రీ డాక్టర్ ఈ జడ్పీ హై స్కూల్ మేదరమెట్ల ప్రధానోపాధ్యాయులు అంజయ్ మాస్టర్ గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. కోర్సుపాడు ఎయిడెడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుచూ ఉన్నాం. నలదల సుబ్బారావు, పూర్ణమ్మ గారుల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచూ ఉన్నాం. పోతుల నరసింహారావు గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ హర్షధ్వానాలతో తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత
ఈనాటి సన్మాన గ్రహీత మా హెచ్ఎం గారు దామోదర సురేంద్ర బాబు గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈ సందర్భంగా వచ్చేసినటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సు. ఈరోజు ఓ ప్రత్యేకమైనటువంటి రోజు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే. ఇది టీచర్స్ డే రోజు. ఈరోజు మామూలుగా మనం 3 నెలలైంది కాబట్టి సార్ని టీచర్స్ డే సందర్భంగా సన్మానిద్దామని అనుకున్నాము. సార్కి చెప్పగానే ఆ విషయం తెలియజేయగానే సరే సార్ నేను ఆలోచించుకొని చెప్తా సార్, ఇంకా ఏమి పూర్తిగా కరోనా తొలగలేదు కదా, సరే నేను ఆలోచించుకొని చూడాలి అన్నాడు. అని అంటే కాదులే సార్ మీరు అందరి క్లాసులు కూడా జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా అందరూ వచ్చున్నారు సార్, మీకు ఇబ్బంది ఏమీ లేదు, అందరూ రండి సార్ అని చెప్తే ఒక పావు గంట ఆలోచించుకొని మళ్ళా సార్ చెప్పడం జరిగింది. సరే సార్ ఆ రోజు అయితే ఓకే సార్ అని చెప్పి చేయండి సార్ అని చెప్పి అన్నారు. మేము ఇక ఈ తక్కువ టైంలోనే ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవటం జరిగింది. సురేంద్రబాబు గారు హెచ్ఎంగా ఉన్నటువంటి టైంలో దాదాపు ఈ 6 సంవత్సరాలు ఏమి చేశారు సార్. మేము వచ్చేసరికి మేము 4 సంవత్సరాలు చేసాం సార్ టైంలో. ఏ రోజు కూడా ఒక మాట అని ఎవరిని ఒక మాట అని అడగరు. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా చాలా చాలా మంచిగా చేశారు. ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ చెట్లన్నీ ఒక రకంగా ఈ మొక్కలన్నిటిని కూడా మొక్కలు ఇప్పుడు చెట్లు అయినాయి చూడండి, ఇవన్నిటిని కూడా సురేంద్రబాబు సారే చేసింది. ఇవన్నీ వారి ఆధ్వర్యంలో మొత్తం అవన్నీ డెవలప్ చేసినాయి సార్. తర్వాత కాకపోతే మమ్మల్ని ఏంటంటే కొంచెం పిల్లలు చేసేటప్పుడు కొంచెం సూపర్వైజ్ చేయండి, ఒక్కొక్కరు ఒక్కో పని చేయండి అని ఒక్కొక్కరు ఒక బాధ్యత చెప్తుండేవారు. చెప్పినా సరే మేము ఏదో పనిలో ఉన్నప్పుడు మేము క్లాసులోకి వెళ్ళటం ఏదో చేసినప్పుడు ఖాళీగా ఉన్నటువంటి క్లాసు పిల్లలను తీసుకొని సారు సాయంత్రం 6 గంటల దాకా ఉంటారు. నేను అలవలపాడులో చేశాను 8 సంవత్సరాలు. అలవలపాడులో చేసినప్పుడు నేను కనీసం 5:20 కల్లా నేను ఊళ్ళోకి వచ్చేవాడిని అక్కడి నుంచి. కానీ రామనాథులు వచ్చిన తర్వాత వచ్చి కనీసం ఇక్కడి నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి నాకు దాదాపు 6 అయ్యేది. ఎందుకంటే సార్ ఉంటారు. సార్ ఉన్నప్పుడు ఏంటంటే హెచ్ఎం గారు ఉన్నప్పుడు మరి ఊళ్ళో వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఉన్నాము కదా బాగుండదని చెప్పేసి ఉంటే సార్తో పాటు ఉంటాము. ఏదో ఒక పని చేస్తుంటారు కాబట్టి ఆ పని లాస్ట్లో సరే స్టడీ అవర్ టైంలో అంటే తప్పదు, ఎవరి టైంలో వాళ్ళు ఉంటాం. అది కాకుండా రేషనల్గా మిగతా రోజుల్లో మేము సార్ని చూసి నేర్చుకోవాల్సి వచ్చింది. పిల్లల విషయంలో కూడా ఏ రోజు కూడా పిల్లలు ఏ సమస్య వచ్చినా కూడా నిలబడతారు సార్. సమస్య పెద్దది కానీ చిన్నది కానీ ఏది వచ్చినా సరే మీకు నేనున్నాయని చెప్పేసి మాకు అందరికీ భరోసా ఇచ్చేవారు. ఎందుకంటే సమస్య దాదాపు ఒకవేళ ఒకటి వస్తుంటాయి టీచర్ కాబట్టి క్లాస్ రూమ్లో అనేక జరుగుతుంటాయి సార్. కొంతమంది కొంచెం బీపీ ఉంటుంది ఎవరో వాళ్ళకి టీచర్లకి. ఆ బీపీ ఉన్నప్పుడు పిల్లవాడు ఏదో ఒకటి చేసినప్పుడు ఒక దెబ్బ వేయటము ఏదో జరుగుతుంటుంది. అలాంటి సమస్యలు ఆ సందర్భంలో ఏదో ఒకటి కొంచెం ఆ సమస్య వచ్చినప్పుడు కూడా పెద్ద ఊళ్ళో వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం, వాళ్ళు సార్కి ఫోన్ చేయటం, వాళ్ళు వాళ్ళకి నచ్చ చెప్పడం, తర్వాత మాకు అలా కొంచెం సాధ్యమైనంత వరకు అలాంటి పనులు చేయకుండా ఉండండి. పిల్లల్ని శిక్షించడం అంటే మీరు అంతకైతే నా దగ్గరికి పంపిండి అంటారు. పిల్లల్ని అంతకైతే మనం బయటికి పంపించినప్పుడు హెచ్ఎం సార్ దగ్గరికి పోవడం అంటే సాధ్యమైనంత వరకు పిల్లలు భయపడతారు ఎక్కడైనా. కానీ ఈ స్కూల్లో హెచ్ఎం సార్ దగ్గరికి పోవడం అంటే వాళ్ళు ఆనందంగా హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముందు కూర్చుంటారు. ఎందుకంటే సార్ చెప్పి విషయం కూర్చోబెట్టి అక్కడ ఇక్కడ కూర్చొని చదువుకుంటారా అంటాడు. అంతేగాని ఆ పిల్లలను కూడా దండించడం అనేది ఉండదు సార్. కాబట్టి అలాంటి
సార్ దగ్గర మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే వాస్తవంగా ప్రతి స్కూల్లో కూడా పిల్లల్ని కొద్దిగా దెబ్బలు వేయటమే జరుగుతుండేది. నేను ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసి, అందులో సొంత ఊరేయండి, ఈ వాతావరణం చూసి నేను సార్ యొక్క సహనాన్ని చూసి నేర్చుకొని నేను కామైపోయాను. ఇవన్నీ ఇక లాభం లేదు, మనం సారే అంత సహనంగా ఉన్నప్పుడు మనం ఓర్పుగా ఉండాలి అని చెప్పేసి పిల్లల మనం కొట్టడం కానీ అలా చేయకూడదని చెప్పేసి అనుకోవడం జరిగింది వాస్తవం. అందువల్ల ఈ సార్ని చూసి చాలా నేర్చుకున్నాం. పనులు చేయడంలో కానీ ఏ పని అయినా, ఒక పని అని కాదు, ఆ పని అని ఈ పని అని ఏ పని అయినా చేయటం కానీ, ఆ మొక్కలు పెంచడం అంటే చాలా అది చిన్న పని కాదు సార్. ఇంత ఎత్తున పెంచి వాటిని సంరక్షించడం అంటే అది చాలా పెద్ద విషయం. ఇది ఎక్కడ వనంలాగా తయారు చేశారు సార్. అందుకు చాలా మేము సంతోషపడాలి సార్. ఈ గ్రామంలో, ఈ పాఠశాలలో ఇంత మంచి వాతావరణం తెచ్చినందుకు సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం మేము, ముఖ్యంగా మేము. అలాగే ఈ రిటైర్మెంట్ సందర్భంగా ఇక మిగిలిన విశ్రాంతి జీవితం సార్ దంపతులకి ఆయురారోగ్యాలు కలుగు చేయాలని కోరుకుంటూ భగవంతుడిని కోరుకుంటూ జరిగే పదవీ విరమణ మహోత్సవ సభకు అధ్యక్షత వహించినటువంటి ఎఫ్ఏసి చైర్మన్, ఎఫ్ఏసి ప్రధాన ఉపాధ్యాయులు చెన్నై సార్ గారికి, సన్మాన గ్రహీతలు మా మాజీ హెచ్ఎం గారు నల్లల సురేంద్రబాబు గారికి, వారి దంపతులకు, అలానే గ్రామ పెద్దలు వెంకట సుబ్బయ్య మాస్టర్ గారు, గ్రామ సర్పంచ్, గ్రామ మాజీ సహకార సంఘంగా పనిచేసినటువంటి సంగయ్య గారు, శ్రీకృష్ణ గారికి, ఇంకా గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మహామేధావి, తత్వవేత్త, గ్రంథకర్త, దార్శనికత కలిగినటువంటి స్టేట్స్మెన్, ఎన్నో లక్షణాలు కలిగినటువంటి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు మాకు పాఠశాలలో మా ప్రధానోపాధ్యాయులు గారి పదవీ విరమణ మహోత్సవ సభ జరుపుకోవడానికి అవకాశం వచ్చినందుకు ముందుగా మా పాఠశాల సిబ్బంది అందరం ఎంతో గర్వపడుతున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ 5, 1888 మద్రాసుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తణి అనే గ్రామంలో వీరాస్వామయ్య గారింట జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళాలు వెదజల్లినట్లుగా ఆయన విద్యార్థి దశలోనే మనస్తత్వ శాస్త్రం మీద మాట్లాడిన మాటలకి ఎంతోమంది ఆయన్ని మెచ్చుకొని వినేవాడు, శ్రద్ధగా వినేవాడు. 21 సంవత్సరాల వయసులోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్గా నియమించబడ్డారు. మనస్తత్వ శాస్త్రం మీద ఆయన మాట్లాడే మాటలని, ఉపన్యాసాన్ని దేవలరావు మాజీ హెచ్ఎం గారు హర్నాథ్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్. కోర్సుపాడు హెచ్ఎం గారు ఎల్వి రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి సార్, రండి. తర్వాత ఆయన ఉపన్యాసాన్ని విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. తర్వాత మైసూరు విశ్వవిద్యాలయానికి ఆయన్ని ప్రొఫెసర్గా నియమించారు. ఆయన యొక్క గొప్పతనాన్ని రవీంద్రనాథ్ గారు గుర్తించి కలకత్తా విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. అప్పుడు
సరేపల్లి రాధాకృష్ణ గారు కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి సన్నద్ధం అవుతున్నారు. అప్పుడు ఒక గొప్ప విషయం జరిగింది. ఆయన కోసం గుర్రపు బండి ఇంటి ముందుకు వచ్చింది. విద్యార్థులు కూడా ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి అదే సమయంలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆ గుర్రపు బండి నుంచి గుర్రాన్ని తొలగించి ఆ గుర్రపు బండిని రైల్వే స్టేషన్ వరకు, ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి లాక్కుంటూ వెళ్ళి వాళ్ళ గురుభక్తిని చాటుకున్నారు. ఇటువంటి విద్యార్థుల గురుభక్తికి కూడా ఆయన కళ్ళు చెమ్మగిలాయి. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలోని ఆచార్యునిగా పనిచేసే క్రమంలోనే భారత తత్వశాస్త్రం అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. మన దేశంలోనే కాక విదేశీయులు కూడా ఆ గ్రంథాన్ని ఎంతో కొనియాడారు. ఆయన మిత్రులు, మీరు ఇక్కడ విశ్వవిద్యాలయంలో కాకుండా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పొందినట్లయితే మీకు ఎంతో గౌరవం ఉండేది అని అంటే, అప్పుడు చిరునవ్వు నవ్వి, నేను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్తే ఉపన్యాసకుడిగానే వెళ్తాను, ఆచార్యుడిగానే వెళ్తాను, కానీ నేను విద్యార్థిగా వెళ్ళను అని దృఢ నిశ్చయంతో చెప్పారు. అటువంటి సమయంలో ఆయనకు 6 సంవత్సరాల తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ప్రాచ్య తత్వ శాస్త్రం మీద మాట్లాడటానికి, ఉపన్యసించడానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అనేక దేశాలు వెళ్ళి మనస్తత్వ శాస్త్రాల మీద ఉపన్యాసాలు ఇచ్చి ఎంతమందినో అలరించారు. ఆ తర్వాత ఆయన్ని నెహ్రూ గారు గుర్తించి ఆహ్వానించి 1952 నుంచి 62 వరకు ఉపరాష్ట్రపతిగా పదవీ అలంకరణ పొందారు. ఆ తర్వాత కాలంలో 62 నుంచి 67 వరకు రాష్ట్రపతిగా కూడా పదవి, అంటే ఏ పదవిని దేన్ని ఆయన ఆశించకుండానే ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1975 వరకు అలానే తాత్విక చింతనలో తన శేష జీవితాన్ని గడిపి 1975 ఏప్రిల్ 17న ఆయన పరవాదించారు. హెచ్ఎంస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్, రండి పైకి రండి. ఈరోజు సందర్భంగా మనం మాస్టర్ గారిని సన్మానించుకునే మాస్టర్ గారు కూడా మాస్టర్ గారు అభివృద్ధి కాముకులు, స్నేహశీలి, మృదు స్వభావి, నిగర్వి, నిరాడంబరులు, ఎన్నో లక్షణాలతోటి పుణికి పుచ్చుకున్న మా హెచ్ఎం గారు కూడా అదే కోవకి చెందినవాడు. మాస్టర్ గారు 5.5 సంవత్సరాల క్రితం మా పాఠశాలకు వచ్చారు. మేము తర్వాత పనిచేసే స్టాఫ్ అందరం కూడా 4 సంవత్సరాల క్రితమే వచ్చాం. మన సీఎం గారు నాడు నేడు కార్యక్రమంలో ప్రతి పాఠశాలని అభివృద్ధి చేశారు. అయితే మాస్టర్ గారు వచ్చి రాగానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మాస్టర్ గారు ఈ పాఠశాలలో కాలు పెట్టిన వేళ విశేషం ఏంటో కానీ, పాఠశాల సురేంద్రబాబు గారు రాకముందు, వచ్చిన తర్వాత, పదవీ విరమణ సందర్భంగా జరిగిన తర్వాత, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎంతో కనివిని ఎరుగని అభివృద్ధి మన పాఠశాలలో జరిగింది. అది స్పష్టంగా మేము గమనించాం. మా పాఠశాలకు వచ్చినా కూడా సీట్లో ఎప్పుడు హెచ్ఎం గారు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఏదైనా పని మీద కలవాలంటే ఏ మొక్క దగ్గర ఎక్కడో, మేము వచ్చిన నిరంతరం 4 సంవత్సరాల కాలం ప్రతిరోజు హెచ్ఎం గారు వచ్చారంటే రోజు పని ఉండదు. చీకటి పడింది ఇల్లు గుర్తురాదు మాస్టర్ గారు. ఆ విధంగా
ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు ఎంతోమంది సహాయ సహకారాలు తీసుకొని ఈ పాఠశాలని మాస్టర్ గారు ఒక అభివృద్ధి క్రమంలో తను అనుకున్నట్లుగా తను ఏదైతే కలలు కన్నారో ఆ విధంగా పూర్తిగా తీర్చిదిద్ది ఈ రోజున మాకు ఇచ్చిపోయారు. తర్వాత ఇక్కడ హెచ్ఎం గారు వచ్చే వాళ్ళు ఈ ఆస్తులన్నింటినీ కాపాడాల్సిన పెద్ద బాధ్యత వాళ్ళ మీద వదిలారు. కాబట్టి ఇటువంటి ఈ పాఠశాలను ఎంతో అభివృద్ధి చేసిన మా ప్రధానోపాధ్యాయులకి మా సిబ్బంది అందరి తరపున మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు మిగిలిన కాలంలో కూడా సమాజ సేవ చేసే గొప్ప ఆరోగ్య శక్తి వారికి ఉంది. వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. గౌరవనీయ సభాధ్యక్ష, సన్మాన గ్రహీతలైనటువంటి శ్రీమతి మరియు శ్రీ సురేంద్రబాబు గారు, గౌరవనీయులు రావినవతల సర్పంచ్ గారు, వేదిక మీద చాలామంది ఉన్నారు. పేరు పేరున గౌరవనీయుల వేదిక మీద అలంకరించి కూర్చున్నటువంటి ఈ పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం చెప్తూ ఉన్నాను. అలాగే సభలో కూర్చున్న మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు కూడా ఉన్నట్టుంది. ఆ విద్యార్థులకు నేను ఆశీర్వాదం చెప్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ గురువులకు పూజ చేసుకునే రోజుగా స్థిరీకరించిన రోజు. మహోపాధ్యాయులు, ఆధ్యాత్మిక తత్వవేత్త, ఇప్పటి వరకు మాస్టర్ గారు ప్రస్తావన చేశారు. కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జయంతి రోజు సెప్టెంబర్ 5వ తేదీ. ఈ మాస్టర్ గారు మే నెల 31వ తేదీన ఈ పాఠశాలలో పదవీ విరమణ చేశారు. అప్పట్లో కరోనా కారణంగా ఆయనకు వీడ్కోలు సన్మానం చేయలేదు. ఈరోజు నిర్ణయించారు. చాలా సముచితంగా ఉంది ఈ నిర్ణయం. ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజున ఒక ప్రముఖ వ్యక్తి, ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి వీడ్కోలు సన్మానం చేయడం అనేది అభినందనీయం. అందుకు ఈ నిర్వాహకులనే వారందరినీ అభినందిస్తున్నాను సార్. ఈ రోజు మీరు నిర్ణయం చేసినందుకు చాలా నాకు కూడా ఆనందంగా ఉంది. మాస్టర్ గారు చెప్పారు, ఈ పాఠశాలకు సురేంద్రబాబు గారు 5.5 ఏళ్ల కిందట వచ్చారు అని. వ్యక్తిగతంగా నాకు వచ్చిన వెంటనే వారితో పరిచయం కాలేదు. 1 సంవత్సరాలకో 2 ఏళ్లకో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మా పరిచయం రోజుకు రోజుకు అభివృద్ధి అవుతూనే ఉంది. మధ్యాహ్నం నుండి నీడ వృద్ధి అవుతూ ఉంటుంది, ఉదయం నుండి నీడ తగ్గిపోతూ ఉంటుంది. స్నేహితుల మధ్య కూడా, మంచి స్నేహితుల మధ్య ఈ పరిచయం, ఆ స్నేహం రోజుకు రోజుకు అభివృద్ధి అవుతూ ఉంటుంది. మా పరిచయం కూడాను అలాగే అభివృద్ధి అవుతూ ఉంది మాస్టర్ గారితో నాకు. వారి ప్రేరణ కొంత కారణం. రెండవది, నేను కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశాను కనుక విద్య ఏడ నాకున్న ఆసక్తి కారణంగా పాఠశాలకు ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే సంకల్పం ఉండి వారితో మాట్లాడినప్పుడు, నా సంకల్పాన్ని వారికి చెప్పినప్పుడు వారు సూచన చేశారు నాకు. ఆ ఎదురుగా కనిపించినటువంటి ఆ చిన్న హాలు మా శ్రీమతి పేరుతో ఇక్కడ ఏర్పాటు చేయడం వారి ప్రేరణ కారణంగానే. అది నాకు నా స్మృతి పథంలో ఎప్పుడూ ఉంటుంది. తర్వాత ఒక సంస్థ
అభివృద్ధిని సాధించాలంటే మీ అందరూ విద్యావేత్తలు, మీకు తెలియంది కాదు, సందర్భం కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరికీ తెలిసిన వ్యవహారం అయినా సందర్భానుసారంగా మాట్లాడుకోవడం తప్పు కాదనే ఉద్దేశంతో మీకు తెలిసినా మాట్లాడుతున్నాను. సారథి మంచివాడైతే రథం సవ్యంగా నడుస్తుంది. సార్, ఆ సారథ్యం చేతగాని వారి చేతిలో ఆ రథం ఉన్నదనుకోండి, సరైన మార్గంలో నడవదు, వక్ర మార్గాన్ని పోతుంది, ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతుంది. ఆయన సరైన సారథి. మన ఉన్నత పాఠశాల దినదినాభివృద్ధి చెందింది వారి హయాములు. రెండు విధాలుగా, భౌతికంగా, రెండవది విద్యా విషయకంగా, రెండు విధాల ఈ పాఠశాల అభివృద్ధి చెందింది. మా గ్రామం చేసుకున్న పుణ్యవశాన మొదటి నుండి ఈ పాఠశాలకు ఒక మంచి వరవడి ఉంది, మంచి పేరుంది. ఈ పాఠశాల కారణంగానే మా గ్రామం ఈ స్థితిలో ఉంది. ఈరోజు మేమందరం అనుకుంటూనే ఉంటాము, మా గ్రామస్తులు అందరూ అనుకుంటూనే ఉంటారు, ఇది మాకు గొప్ప ఆస్తి ఈ పాఠశాల. ఈ ఆస్తిని చెదరకుండా కాపాడుకుంటూ వచ్చిన ఉపాధ్యాయుల పరంపరలో వారు ఒక ప్రధాన భాగస్వామి. ఆ ఆస్తిని చెదరకుండా కాపాడుకోవడమే కాదు, ఆస్తిని పెంచారు, భౌతికంగా పెంచారు. విద్యకు కావలసిన పరికరాలను అన్నీ కూడా సమకూర్చారు. మాస్టర్ గారు చేస్తున్న పనిని చూచి గ్రామస్తులు చాలామంది మంచి మనస్సు ఉన్నవారు, మంచి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అందరూ కూడాను వారి నుండి ప్రేరణను పొంది వారు చేస్తున్న ఈ పనిని చూచి ఆనందించి మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపనతోటి విద్యకు సంబంధించినటువంటి ఎన్నో పరికరాలను ఇక్కడికి సరఫరా చేశారు. వాటిని సద్వినియోగం చేస్తూ ఉన్నారు. అందువల్లనే అందరూ ఈ పాఠశాల మనది, పాఠశాలను డెవలప్ చేయడానికి మనం కూడా ఉడత భక్తిలాగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన గ్రామంలో. వారి వారి తాహతకు తగినట్లు, వారి వారి ఆలోచనలకు తగినట్లు ఈ పాఠశాల అభివృద్ధిలో వారంతా కూడాను సహాయపడ్డారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నారు మాస్టర్ గారు. అది వారిలో ఉన్న గొప్ప. ఆ విధంగా ఈ పాఠశాలను అభివృద్ధి చేసి మరి చట్ట ప్రకారం ఒక నిర్ణీత కాలం ప్రకారం విరమణ చేయాలి, ఉద్యోగ విరమణ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. అలాగే వారు కూడా ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ చేసినప్పటికీ వారి స్వగ్రామం ఇది కాకపోయినా మన గ్రామం తరఫున తృప్తి, ఇక్కడ పనిచేసినందుకు బాధ్యతాయుతంగా పనిచేసినందుకు తృప్తి అనే పరిమళాన్ని మనం వారికి అందిస్తున్నాం. ఆ పరిమళాన్ని వాటి తీసుకెళ్తున్నారు, వాటి వెంట తీసుకెళ్తున్నారు. వారు 100 ఏండ్లు జీవించాలి. 100 ఏండ్లు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు, ఈ పరిమళం వారి మనసులో స్థిరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సార్. అలా ఈ పాఠశాలకు ఆయన ఇష్టంతో పనిచేశారు. కొంతమంది ఉంటారు జీతం కోసం పనిచేసేవాళ్ళు, కొంతమంది ఉంటారు పని కోసం పని ఏడ ఇష్టంతో పనిచేసేవాళ్ళు ఉంటారు. పని ఏడ ఇష్టంతో పనిచేసే వాళ్ళ పనులు సఫలం అవుతాయి. కేవలం జీతం కోసం చేసేవాళ్ళు చేసే పనులు సఫలం కావు. మాస్టర్ గారు రెండవ కోవకు చెందినవారు. వారు ఈ కృషిలో బాధ్యతగా పనిని నెరవేర్చడంలో సఫలీకృతులైనారు. వారి జన్మ ధన్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మా గ్రామంలో చాలామంది వారిని గుర్తుపెట్టుకుంటారు, మా తరం వాళ్ళు. అలాగే వారి వద్ద చదువుకున్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు వారిని. ఇక్కడికి వచ్చిన క్రమశిక్షణ ప్రాధాన్యంగా చూసుకునేవారు. ఎడ్యుకేషన్, క్రమశిక్షణ ఈ రెండు ఉండాలి. క్రమశిక్షణ బంగారానికి తాబి అబ్బినట్లుగా విద్యతో పాటు సంస్కారాన్ని కూడా మాస్టర్ గారు నేర్పేవారు. నేను చూసేవాడిని. అప్పుడప్పుడు
పాఠశాలకు వచ్చేవాడిని కదా, గమనించేవాడిని అన్నమాట. క్రమశిక్షణకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఇచ్చేవారు మాస్టర్ గారు. అది అవసరం. సంస్కారం లేనటువంటి చదువు నిరర్థకం, దానివల్ల ప్రయోజనం లేదు. రెండింటికి ప్రాధాన్యత ఇచ్చి తమ దగ్గర చదువుకున్న పిల్లలకి చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పినటువంటి ధన్యులు మాస్టర్ గారు. వారు ఈ శేష జీవితాన్ని 100 ఏళ్ళు జీవించాలని చెప్పని మరి శ్రీమతి, మీరు, మీ కుటుంబం మీరెంత సుఖంగా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎట్లా సేవలు అందించారు, మీ మిగిలిన జీవితంలో సమాజం మీకు ఎంతో ఇచ్చింది, మిమ్మల్ని ఇంత గొప్పవాళ్ళని చేసింది సమాజం. ఈ సమాజానికి మీరు కొంత ఇవ్వాలి, ఇస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. మీరు మా ఊళ్ళో ఉన్నట్టయితే నేను ఎంతో సంతోషించేవాడిని. కానీ ఎక్కడ ఉంటున్నారు, కానీ అక్కడ వారంతా సంతోషించేటట్లుగా సమాజానికి మీరెంతో సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ కుటుంబానికి చేయాలి, మీ బంధువులకు సేవ చేయాలి, మీకెంతో సహాయం చేసిన సమాజానికి కూడా మీరు సహాయం చెయ్యండి. ఆ విధంగా ఇక్కడి నుంచి మీరు తృప్తిని మూటగట్టుకొని పోతున్నారు. చివరికి ఈ మీరు మిగిలిన జీవిత కాలంలో కూడాను సమాజానికి సేవలు అందించి తృప్తిగా మీరు ఉండాలని చెప్పని, మీ జీవితాన్ని తృప్తిగా కొనసాగించాలని చెప్పని వయోవృద్ధుడుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. భగవంతుడు మీకు ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ భక్తిని మీకు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. ప్రధానంగా కేవలం మాస్టర్ గారే కాదు, ఇంకొక మాట చెప్పి నేను విరమించుకుంటాను. ఉపాధ్యాయులు, సహోపాధ్యాయులు ఉన్నారే, కేవలం వారి ఒక్కరి వలన ఇదంతా సాధ్యం కాలేదు. వారి సహచరులు కూడా సహకరించినప్పుడే ఇది సాధ్యమైంది. మరి వారు సహకరించాలంటే వారి మార్గదర్శకమే, వారి ప్రేమ, వారి ప్రేరణ, దాని కారణంగానే ఉపాధ్యాయులంతా కూడాను ఇది మనది అనే భావంతో పనిచేశారు. మీరంతా ఉపాధ్యాయులు, ఇక్కడ ఉపాధ్యాయ బృందం ఉన్నారు, వారందరికీ కూడాను నేను నా ఆశీర్వాదం చెప్తున్నాను. చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మాస్టర్ గారు ఇప్పుడు సర్వీస్ నుంచి వెళుతున్నారు. వెళ్ళినా కూడా మిగిలిన వారు ఈ వరవడిని పోనివ్వకుండా ఈ పాఠశాల అభివృద్ధికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేసి పాఠశాలను డెవలప్ చేయాలని చెప్పి మరి ఈ బృందాన్ని కోరుకుంటూ నేను చేస్తున్న వారికి, రావణతుల గ్రామ ఉపాధ్యాయులకే కాక బయట ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క టీచర్స్కి కూడా ఈ గ్రామ సర్పంచ్గా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం సార్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక ఉపాధ్యాయుని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున సారు ఈ రిటైర్మెంట్ జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్క టీచర్స్కి సహనం అనేది ఎంతో ఉండాలి. ఎందుకంటే పిల్లలు అంతా ఒకటే రకంగా అయితే ఉండరు. కొంతమంది కూల్గా ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా క్యాలీ చేసుకొని ఉపాధ్యాయ వృత్తిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ హెడ్ మాస్టర్ వరకు వచ్చి తన ఉద్యోగ జీవితానికి ఇంకా ముగింపు పలుకుతున్నటువంటి సురేంద్రబాబు సార్కి, మేడం గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా, ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయులుగా ఈ ఊరు నుంచి తరలి వెళ్ళిపోతున్నారు. త్వరలోనే మనకు మంచి ఉపాధ్యాయునిగా, హెడ్ మాస్టర్గా ఒకరు రావాలని కూడా ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది ఎప్పుడో జరుపుకోవాల్సినటువంటిది ఇవాళ జరుపుకోవటం అనేది కాస్త లేటే. ఆ రోజు జరుపుకునేటువంటి సమయం వేరు, ఆలస్యం అయ్యే కొద్దీ ఏదోలే జరుగుతుంది అనేటువంటిది, ఇంకా ముందు ఇంకా ఎట్లా ఉంటుందో ఈ కరోనా ఇవన్నీ అని దృష్టిలో పెట్టుకొని
అనుకుని ఆ రోజు వాయిదా వేసుకోవడం జరిగింది. అంటే మన హెడ్ మాస్టరు ఒక 5.5 సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేసి చాలా మంచి పేరు ప్రతిష్టలతో ఇక్కడ రిటైర్ కావటం చాలా గొప్ప విషయం. మరి మాస్టారు అన్ని వర్గాల వారిని అందరినీ కలుపుకొని మొత్తం మీద ఇక్కడ స్టాఫ్ని ఒక త్రాటి మీద నడిపారు. గ్రామంలో కూడా అన్ని వర్గాల వారిని అందరినీ కలుపుకుంటూ చాలా హోందాతరంగా తన వృత్తిని ఇక్కడ కొనసాగించారు. చాలా సంతోషం. పైగా రెండోది, మాస్టర్ ఎవరిని నొప్పించరు, తాను నొచ్చుకోరు. వారిలో ఉండేటువంటి విశేషం చాలా శాంత స్వభావం. కోపట్టం కానీ, ఎక్కడైనా అరవటం కానీ, కేకలేయటం కానీ, ఇది బాగా జరగలేదంటాం కానీ అలాంటివి ఏమి ఉండవు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ గురించి ఈ రాబోయేటువంటి హెడ్ మాస్టర్లు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి క్రమశిక్షణ, రెండోది అందరినీ కలుపుకొని పోయేటువంటి లక్షణం హెడ్ మాస్టర్కి తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే రాణించేది. తను శ్రమ పడాలి, మిగిలినటువంటి వాళ్ళ శ్రమని ప్రోత్సహించాలి. అలాంటి లక్షణాలు ఉండేటువంటి మన హెడ్ మాస్టరు మరి రిటైర్ అయితే కాస్త ఉపాధ్యాయ లోకానికే నష్టం. ఎందుకంటే మంచి అనుభవం ఉండి, చేయగల వయస్సు ఉండి, చేయగల మనస్సు ఉండి, అన్నీ ఉండి కూడా రిటైర్ అయ్యారు మాస్టర్. కొంతమంది 50 సంవత్సరాలకే వృత్తిలో అవుతారు సార్, అని మాస్టర్ మాత్రం ఇంకొక 10 సంవత్సరాలైనా చక్కగా చేయగలరు, అనుమానమే లేదు. రెండోది, ఒంగోలు నుంచి రోజు వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాస్త విశ్రాంతి తీసుకుందాం, లేకపోతే పక్కన కొంతమంది హెడ్ మాస్టర్లు డోర్ కట్టేసి ఒక రూమ్లో ఆ తర్వాత ఈజీ చైరో లేకపోతే ఒక మంచం, పడక మంచమో తీసుకొచ్చుకొని వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ హెడ్ మాస్టర్ ఎప్పుడూ అలాంటి వ్యక్తి కాదు. శ్రమ పడేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తి. అసలు తాను శ్రమ పడుతూ ఉంటే, తండ్రి శ్రమ పడుతూ ఉంటే పిల్లవాడు తప్పనిసరిగా శ్రమ పడతాడు. ప్రధానోపాధ్యాయుడు శ్రమిస్తే ఉపాధ్యాయులు శ్రమిస్తారు, ఉపాధ్యాయులు శ్రమిస్తే పిల్లలు కూడా శ్రమిస్తారు. అంతవరకు వాస్తవం. కాబట్టి మరి మంచి హెడ్ మాస్టర్ మాకు దొరకటం మా అదృష్టం, మా ఊరు అదృష్టం. రిటైర్ అనేటువంటిది తప్పదు కాబట్టి మిగిలినటువంటి జీవితం అంతా కూడా వాళ్ళకి చక్కగా హ్యాపీగా జరగాలని, ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవితకాలం కొనసాగించాలని మనసారా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను. ఎంతో విలువైన సందేశాన్ని అందించినటువంటి వెంకటరావు గారికి ధన్యవాదాలండి. మరో గ్రామ పెద్ద, గ్రామంలో ఉన్న సొసైటీని జిల్లాలో నెంబర్ 1 స్థాయిగా అభివృద్ధి చేసినటువంటి కార్సాల సింగయ్య చౌదరి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. నమస్కారం. సురేంద్ర బాబు గారు 5.5 సంవత్సరం పనిచేశాడని అనిపించడం లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పనిచేసినట్టుగా లేదు, చాలా తక్కువ కాలం పనిచేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే అయిపోయింది, అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయిందా సురేంద్ర బాబు గారు పనిచేసి? అసలు అప్పుడు సురేంద్ర బాబు వచ్చినప్పుడు హై స్కూల్కి ఇవాళ మనం చూస్తున్న ఈ హై స్కూల్కి సంబంధమే లేదు. కంప్లీట్గా స్వరూపం ఆ రోజు హై స్కూల్ శిలావస్తు ఉండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి ఈరోజు గార్డెన్ ఏర్పడి మంచి క్లాస్ రూమ్ కానీ ఏది కానీ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి స్కూల్ అభివృద్ధికి చాలా పాటుపడ్డారు. కమిటీ చేత కూడా వర్క్ చేయించి, వాళ్ళకి ప్రోత్సహించి, వాళ్ళకి వర్క్ చేయించి స్కూల్ ఉద్యోగపరంగా తీర్చిదిద్దారు. అలానే స్కూల్ని జిల్లాలో అంతకుముందు కన్నా కూడా ఇంకా అంతకుముందే మంచి పేరులో ఉంటే ఇంకా మంచి పేరు తీసుకొచ్చి స్కూల్ని మంచి పేరు నిలబెట్టి పోయినందుకు వారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అప్పుడే మాస్టర్ గారు రిటైర్మెంట్ అయిపోయారా, వెళ్ళిపోతున్నారా అనిపించింది. కాబట్టి సురేంద్రబాబు గారు చేసిన సేవకు గుర్తింపుగా ఈ గార్డెన్ లాగా ఏర్పడింది. ఇది శాస్త్రంగా ఉండేది ఎవరి టైంలో ఏర్పడింది అంటే సురేంద్రబాబు గారి టైంలో ఏర్పడింది. ఈ రూమ్ కూడా
ఆ టైంలో చాలా డెవలప్ అయింది. స్కూల్ బాగా డెవలప్ అయ్యి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతి లభించింది. కాబట్టి వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి సేవ జీవితం కూడా ప్రశాంతంగా గడపాలని చెప్తున్నాను. సత్యనారాయణ గారికి ఈరోజు సన్మాన గ్రహీత సురేంద్ర మాస్టర్ గారికి, వారి సతీమణి గారికి మరియు గ్రామ సర్పంచ్ చిరంజీవి విజయ వీణకు, వేదిక మీద ఉన్న నవ యువకుడు 95 ఏళ్ల యువకుడు వెంకట సుబ్బయ్య మాస్టర్ గారికి, మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ సంగయ్య చౌదరి గారికి, అదేవిధంగా మరొక మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మన సన్మాన గ్రహీత సురేంద్రబాబు గారి బాబాయి నల్లల సుబ్బారావు గారికి, ఇతర పెద్దలు మన గ్రామ మాజీ ఉప సర్పంచ్ పుట్ట భాస్కర్రావు గారికి, ప్రకాశం జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు నాగుబోయిన భాస్కర్రావు గారికి, ఇతర ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి ఈ సభా కార్యక్రమానికి సురేంద్రబాబు గారి మీద ఉన్న అభిమానంతో, ఆయన సేవల పట్ల ఉన్న కృతజ్ఞతతో ఇక్కడికి విచ్చేసిన సహచర ఉపాధ్యాయులు, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈ గ్రామ ప్రజలు మరియు విద్యార్థులకు నా శుభాభినందనలు. నేను స్వతహాగా కొన్ని కార్యక్రమాలకి కావాలనే దూరంగా ఉంటాను. ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని కూడా ఉంది. అయినప్పటికీ సురేంద్రబాబు గారిని అభినందించాలి, ఒక్కసారి ఆయన్ని గ్రీట్ చేసి వెళ్దాము అని చెప్పేసి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే ఉన్నా, ఈ స్కూల్లోనే. ఎందుకంటే నేను రావినూతల గ్రామంలోనే పుట్టి, ఈ స్కూల్లోనే చదివి, ఈ గ్రామంలోనే కొంత రాజకీయంగా పనిచేస్తున్నా. ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తికి ఈ గ్రామం మీద ప్రేమ ఉంటుంది, ఈ బడి మీద ప్రేమ ఉంటుంది. ఈ బడిలో చదివిన వ్యక్తికి ఈ బడి మీద మక్కువ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి గ్రామం ఎదగాలి, గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి, ఈ స్కూల్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పని ఆశిస్తూ ఉంటాం. సురేంద్రబాబు గారు ఈ ఊరికి రాకముందు ఈ స్కూలు, సురేంద్రబాబు గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ స్కూలు అని చెప్పుకునే విధంగా ఆయన పనిచేశారు. ఆయనతో నాకు 3-4 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ కూర్చున్న యువకుడు ఉన్నారు చూడండి, ఆయన ఎప్పుడు అడిగినా నాకు 94 ఏళ్ళు అంటారు, ఆయనకు 96 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడు అడిగినా 94 అనే చెప్తారు, ఎక్కువ చెప్పరు. ఆయన జీవిత కాలంలో ఉపాధ్యాయునిగా పనిచేసి సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని, సుమారు 3.5 లక్షలతో ఈ స్కూల్కి ఏదైనా పని చేయాలి అనే తలంపుతో ఈ స్కూల్కి నన్ను తీసుకొని ఈ స్కూల్కి వచ్చారు. అప్పుడు మొట్టమొదటిసారిగా నాకు సురేంద్రబాబు గారు పరిచయం. అడిగినప్పుడు ఆయన హెడ్ మాస్టర్గా కూర్చొని మమ్మల్ని ఆహ్వానించి సుబ్బయ్య మాస్టర్ గారి గురించి తెలుసుకొని ఆ బస్ షెల్టర్, ఆయన ధర్మపత్ని పేరు మీదుగా ఆ బస్ షెల్టర్ నిర్మాణం చేశారు. సైకిల్ స్టాండ్ని నిర్మాణం చేశారు. అప్పుడు సురేంద్ర మాస్టర్ గారితో కలిసి పని చేయటం, ప్రయాణం చేయటం ప్రారంభమైంది. నేను సురేంద్రబాబు మాస్టర్ని మీ దేవురండి, ఎక్కడ ఏమిటి మీ పుట్టు పూర్వోత్తరాలు, మీరు ఎదిగిన విధానం అని చెప్పని అడిగి నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన ఒక మంచి రైతు కొడుకు, వాళ్ళ కుటుంబానికి అందరు కొద్దిగా విద్యాధికులు ఆ కుటుంబంలో ఉన్నారు, రాజకీయ నేపథ్యం కూడా ఉంది, ఆర్థికంగా మంచి కుటుంబం నుంచే వచ్చారు అని చెప్పని నేను తెలుసుకున్నా. ఆయన ఆర్థికంగా మంచి కుటుంబం నుంచి వచ్చారు, ఉపాధ్యాయ హోదాలో ఉన్నారు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, మరియు బంధువర్గం కూడా బలంగానే ఉన్న వర్గం, బంధువర్గం కూడా బలంగానే ఉంది. అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర్ హరిబాబు గారికి సోదర సమానుడు. ఒక సందర్భంలో ఆయనే చెప్పారు, సురేంద్ర నా తమ్ముడు, నా ఇంట్లో డైరెక్ట్గా నా పడక గదిలోకి వచ్చి ఏ పనైనా చేయించుకెళ్ళగలిగినా అంత స్వేచ్ఛ స్వతంత్రం నాతో ఉన్నాయని ఈదర్ హరిబాబు గారు చెప్పారు. అంత పరిచయాలు, అంత ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎప్పుడూ అహం ప్రదర్శించడు. అంటే అహాన్ని చంపేస్తే అది సురేంద్రబాబు మాస్టర్, అహాన్ని చంపటము అనేది
మనిషిలో గొప్ప లక్షణం. నేను ఈయనతో పరిచయం అయిన తర్వాత ఈ స్కూల్ బిల్డింగ్ కట్టే పని జరుగుతోంది. నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పేషీలో ఒక బెత్తెడు పొలుగుబడి ఉండేది. నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈ బడి కట్టాలి, ఈ బిల్డింగ్ మేము నిర్మాణం చేయాలి అని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పేషీలో చెప్పడం జరిగింది. వాళ్ళు జిల్లా అధికారులకు మాట్లాడటం, జిల్లా అధికారులు నా దగ్గర వస్తే మనం కూర్చొని ఎలాగో పని ప్రారంభిద్దామని నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇదే సురేంద్ర మాస్టర్కి ఫోన్ చేసి విషయం అడిగాను. ఇలా ఉంది, అప్పటి సర్పంచ్ ఆంజనేయులు గారు కడతానంటున్నారు, నేను ఇలా ఈ గారితోటి కన్సర్న్ జిల్లా ఆఫీసర్స్తో మాట్లాడాను, రేపు వద్దామనుకుంటున్నాను మాస్టారు అంటే చాలా సౌమ్యంగా, మాస్టారు వద్దు, ఇది ఆల్రెడీ మేము వేరే వాళ్ళకి తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రామంలో బడిలోకి రాజకీయాలు రానివ్వద్దు, బడిలోకి రాజకీయాలు రానివ్వద్దు, నేను మిమ్మల్ని కోరుతున్నాను, దయచేసి మీరు ఈ ఆలోచనని ఉపసంహరించుకోమని చెప్పగానే మరుక్షణం నేను మానేశాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ స్కూల్ని డెవలప్ చేయాలి.